హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూస్ టేస్టీ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరికీ వితౌట్ ఓవెన్ చికెన్ తందూరి ఎలాగో చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే పక్కా చికెన్ తందూరి స్మోకీ టేస్ట్ అనేది ఎలా వస్తుందో ఆ సీక్రెట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ముందుగా చికెన్ అనేది మనం క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ తీసుకోవాలి. తర్వాత వాటర్ తీసేసిన కర్డ్ అండి 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ అనేది కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలండి. పీసెస్కి బాగా పడితే నా టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఆ కర్డ్ వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ అనేది తీసుకొని బాగా హీట్ అయినాక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ బటర్ వేసుకొని పాన్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ అయినాక ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది పాన్లోకి వేసుకుంటున్నాను. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదండి, కొంచెం మీడియంలో పెట్టుకొని మనం గ్యాస్ అనేది చూసుకుంటూ ఉండాలి. బాగా పాన్ అనేది అట్లా ఒక సైడ్కి మూవ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది వాటన్నిటికీ బాగా అంటుతుంది. జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి వీటిని. మనం చికెన్కి ఘాట్లు పెట్టున్నాం కాబట్టి మసాలా అనేది అందులోకి వెళ్తుంది. హీట్ అనేది పోవడం వల్ల కూడా లోపల చికెన్ అనేది కూడా బాగా బాయిల్ అవుతుందండి. ఇలా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి చికెన్ని. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఓవెన్ అనేది లేకుండా మనకి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మూత అనేది పెట్టకూడదు. మూత అనేది పెట్టకుండానే దీన్ని మనం ఇలా ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి. మూత అనేది పెడితే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మూత అనేది అయితే అస్సలు పెట్టకూడదు ఇందులో. జస్ట్ మనం అట్లాగా కాల్చుకుంటూనే ఫ్రై అనేది చేసుకుంటూనే మూత అనేది లేకుండా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై అనేది చేసుకుంటూ. మనకి తందూరి అనేది పుల్కాలోకి చాలా బాగుంటుందండి. లేకపోతే మనం ఇంట్లో చేసుకుంటే పప్పు రసంలో అందులో కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అది కాకుండా మైనస్ వాటితోటి తింటే ఎంత ఎమ్మీగా ఉంటుందో దీని టేస్ట్ అనేది అసలు చాలా బాగా నచ్చుతుంది. అందరికీ ఇష్టం ఉంటుంది కదా చికెన్ అనేది. తందూరి అంటూ కూడా నచ్చద్ది, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో కూడా ఇలాగా. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మనకి బాగా ఫ్రై అనేది అవ్వాలండి. ఇది మరీ ఎక్కువ గ్యాస్ హైలో అయితే పెట్టద్దు. మనం కర్డ్లో వాటర్ అనేది లేకుండా మిక్స్ చేస్తున్నాం కదా, అలా చేయడం వల్ల కర్డ్ అనేది బాగా గట్టిగా వీటికి బాగా అంటుకుంటుందండి. మసాలా కర్డ్ అట్లా వేసేసాను, కర్డ్లో వాటర్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా వాటర్ అనేది తీసేయాలి. వాటర్ అనేది తీసి ఇలా మనం చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఆల్మోస్ట్ అనేది అయిపోయింది ఫ్రై అనేది, మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడండి మెయిన్ సీక్రెట్ అండి, ఎందుకంటే స్మోకీ టేస్ట్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఆ సీక్రెట్ అని చెప్తున్నాను. ఒక బౌల్లోకి ఇలా తీసుకుని మధ్యలో స్టీల్గా మనకు ఒక బౌల్ అనేది పెట్టుకోవాలి. దాంట్లో ఒక బొగ్గండి కోల్ ఉంటుంది కదా, అది గ్యాస్ మీద పెట్టుకొని బాగా హీట్ అనేది చేసుకొని ఆ స్టీల్ బౌల్లో ఆ బొగ్గ అనేది వేసుకొని ఒక 2 or 3 స్పూన్స్ అండ్ ఆయిల్ వేసుకొని ప్లేట్ అనేది పెట్టేస్తామండి. ఆ ప్లేట్ అనేది పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మోకీ అనేది ఈ చికెన్ మొత్తానికి పడుతుందండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మనకి. ఎంత అంటే చెప్పలేరు అసలు, అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. వితౌట్ ఓవెన్ తోటి మనకి చికెన్ తందూరి అనేది ఇంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. చాలా చాలా ఈజీ. మెయిన్ మీకు స్మోకీ టేస్ట్ అనేది రావాలంటే మాత్రం పక్కా కోల్ అనేది మనం పెట్టాలండి. అలా పెడితేనే మనకి స్మోకీ టేస్ట్ అనేది పక్కా వస్తుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది.
ఓకేనా, మనకైతే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ తందూరి అనేది. ఇంకా టేస్ట్ చేయడమే, చాలా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి టేస్ట్ అని ఎమ్మీ చికెన్ తందూరి అనేది వితౌట్ ఓవెన్ తోటి చాలా సింపుల్గా అయిపోయింది మనకి. ఇది ఎటువంటి టైం టేకన్ కూడా ఉండదండి. జస్ట్ మనకు ఆ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకుంటాం, అది మాత్రమే మనకి టైం అనేది తీసుకుంటుంది. మిగతా దానికి దేనికి టైం అనేది తీసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.